రాయలసీమ స్పెషల్ కారం దోశ. ఇది సింపుల్ గా చేసుకున్న ఆ పైనుంచి పుట్నాల పొడి వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ముందుగా మిక్సీ జార్ లో ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఒక టమాటో వేసుకోవాలి. మీరు టమాటో లేదంటే చింతపండు కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం వెల్లుల్లి, అలానే కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. దోశ బ్యాటర్లు మన ఛానల్లో చాలా ఉన్నాయి, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. నార్మల్ గా దోశ వేసుకొని దానిపై నుంచి ఈ కారాన్ని వేసుకొని దానిపైన పుట్నాల పొడి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా క్రిస్పీగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం డిఫరెంట్ గా చేయాలంటే కొంచెం ఆనియన్స్, అలానే కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కారం వేసుకొని పైనుంచి పుట్నాల పొడి వేసుకోవాలి. పుట్నాల పొడి సింపుల్ గా పుట్నాలు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని పుట్నాల పొడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్ దోశ కూడా చేశాను, సూపర్ గా ఉంటుంది. ఎగ్తో కూడా ఎగ్లో మిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పైన స్ప్రెడ్ చేసుకొని కూడా ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ పైనుంచి పుట్నాల పొడి చల్లుకుంటే ఆ టేస్టే వేరు. సింపుల్ గా చట్నీతోనైతే నేనైతే ఇక్కడ సర్వ్ చేశాను. ఒకసారి ట్రై చేసి చూడండి.